ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నించింది. కేటీఆర్ కు ఏసీబీ 60 ప్రశ్నలు సంధించింది. చాలా వాటికి ఆయన జవాబు దాటవేశారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓకు పంపినం, నా సొంత ఖాతా కాదు అని కేటీఆర్ అన్నట్లు తెలిసింది. తాను ఎక్కడా లబ్ధి పొందలేదన్నారు. అగ్రిమెంట్ల వ్యవహారం అంతా అధికారులు చూసుకున్నారని చెప్పారు. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గిన తరువాత ఎఫ్ఈఓ ఒత్తిడితో మరో స్పాన్సర్ ను వెతకలేకపోయామన్నారు. అందుకే హెచ్ఎండిఏ నిధుల ద్వారా ఫీజులు చెల్లించామన్నారు. నిబంధనల గురించి ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగింది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారుల బృందం కేటీఆర్ ను ప్రశ్నించింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారణ చేశారు. దాదాపుగా 60 ప్రశ్నలను సంధించినట్టుగా తెలుస్తోంది. ఇందులో చాలా ప్రశ్నలు ఆయన దాటవేశారన్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రవీణ్ వివరాలు అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దాదాపు 7 గంటల పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణ కొనసాగించారు ఏసీబీ అధికారులు. దాదాపు 60 ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ నుండి సమాచారాన్ని రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలకైతే మాత్రం తాను దాటివేసేటువంటి సమాధానాలు చెప్పడం, మరోవైపు కొన్నింటికి మాత్రమే రిపీటెడ్ గా సేమ్ ఆన్సర్ చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేసినటువంటి నగదుకు సంబంధించి తన అకౌంట్లో ఎక్కడా కూడా బదిలీ కాలేదు. కేవలం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం, మరోవైపు అంటే అగ్రిమెంట్ నుండి వెళ్ళిపోయినటువంటి, అంటే ఒప్పందం ఉల్లంఘించినటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీలో మరొక కంపెనీని భర్తీ చేయలేకే ఎఫ్ఈఓకు డబ్బులు బదిలీ చేశామనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి కూడా ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ నుండి కొంత సమాచారాన్ని రాబట్టినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీ విదేశీ కంపెనీ అయినప్పటికీ కూడా ఆ కంపెనీ ఇక్కడ కార్ రేసింగ్ నిర్వహించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వము మరోవైపు ఎఫ్ఈఓ కంపెనీని ఒప్పందం చేసుకోవచ్చు, మరోవైపు మరొక మూడో కంపెనీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో 6 అంశాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీగా తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించిన దాంట్లో 6 నిబంధనలు ఉల్లంఘించారనేటువంటి అంశాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. కేబినెట్ అప్రూవల్స్ తీసుకోకుండా నగదు బదిలీ చేయడం, విదేశీ అకౌంట్లకు విదేశీ కంపెనీకు నగదు బదిలీ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి దాదాపు 46 కోట్ల రూపాయల వరకు కూడా నగదు బదిలీ అయింది. కాబట్టి వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరిపినప్పుడు ఎకనామికల్ ట్రాన్సాక్షన్ చెల్లింపులు కావచ్చు, వాటికి అయ్యేటువంటి ఖర్చులకు సంబంధించి అధికారులే చూస్తారు తప్ప తన ప్రమేయం ఉండదు. కేవలం ఏదైనా ఒక ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం కోసం తను ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఆ సమయంలో ఆ బాధ్యతలు చూశాను తప్ప ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా
సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెప్పలేదనేదే మనకున్నటువంటి సమాచారం. కొన్ని ప్రశ్నలకు మాత్రమే తను సమాధానం చెప్పాడు తప్ప మిగిలినటువంటి ప్రశ్నలను దాటివేయడం కావచ్చు, తనకు తెలియదనేటువంటి సమాధానమే ఎక్కువగా వచ్చిందనేటువంటి అంశాలు మనకు తెలుస్తున్నాయి. మరికొద్దిసేపట్లో కేటీఆర్ బయటకు రాబోతున్నాడు. విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి కేటీఆర్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలను అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు అతను సరైనటువంటి సమాధానాలు ఇచ్చాడా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిసారి ఏసీబీ అధికారులు సంతృప్తి చెందలేదు కాబట్టి రెండోసారి విచారణకు పిలిచారు. ఈ రోజు విచారణలో కూడా తను సరైనటువంటి సమాధానాలు చెప్పకపోయినా, సంతృప్తికరంగా విచారణ సాగకపోతే మూడోసారి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఏ నిమిషమైనా కూడా కేటీఆర్ బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత విచారణలో 5 గంటలకే విచారణ ముగించుకొని బయటకు వచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. మరి కాసేపట్లోనే ఏసీబీ కార్యాలయం నుండి కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇంకా మరోసారి ఎఫ్ఈఓ కంపెనీని కావచ్చు, ఇందులో మిగిలినటువంటి A2, A3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా మరోసారి రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎఫ్ఈఓ కంపెనీని ఇప్పటికే 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అది కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి విచారణ ప్రక్రియ కావచ్చు, తర్వాత ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు తను సరైనటువంటి సమాధానాలు చెప్పారా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు పెద్ద సంఖ్యలో ఏసీబీ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో వారందరినీ కూడా స్థానికంగా అరెస్ట్ చేసి వారందరినీ స్థానికంగా ఉన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. మరి కేటీఆర్ ఇక్కడ నుండి నేరుగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ భవన్లో కూడా ఈ రోజు జరిగినటువంటి ఏసీబీ క్వశ్చనింగ్ కావచ్చు, ఏసీబీ విచారణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ భవన్లో కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.